ఆమెతో కలిసి హోటల్కు వచ్చిన వ్యక్తి ఇది ఆత్మహత్య అని చెప్తుంటే రేణుక కుటుంబం మాత్రం ఇది పక్కా హత్యనని ఆరోపిస్తోంది. అసలు రేణుక ఎవరు, ఆమెతో ఉన్నటువంటి ఫారూక్ ఎవరు, హోటల్లో ఏం జరిగింది, ఇప్పటి వరకు పోలీసులు ఏం గుర్తించారు? రైట్ నా ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి తాజా డీటెయిల్స్ మీకోసం. మృత్యురాలు రేణుక వయసు 26 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ పబ్ డాన్సర్. రేణుకకు 8 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. ఆమెకు 7 ఏళ్ల కుమారుడున్నాడు. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ సిటీలోని రెస్టారెంటు, పబ్బుల్లో డాన్సర్గా ఉద్యోగం చేస్తూ ఇక జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె కింగ్స్ అండ్ క్వీన్ పబ్లో డాన్సర్గా పనిచేస్తోంది. ఇక పబ్ డాన్సర్ కావడంతో ఆమెకు పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో సుమారు 6 నెలలుగా పరిచయం ఉంది. ఆ స్నేహం తర్వాత ప్రేమ సంబంధంగా మారింది. అలా తన ఇంటి దగ్గరగా ఉన్నటువంటి హోటల్లో వీరిద్దరూ తరచూ కలిసేవారని పోలీసులు చెప్తున్నారు. ఫారూక్కు ఇప్పటికే పెళ్ళయింది. అతనికి 3 పిల్లలు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. వీళ్ళు 8 ఇయర్స్ బ్యాకే ఈమెకు మ్యారేజ్ అయింది. 7 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. ఆ 7 ఇయర్స్ బాబుని పెట్టుకొని ఆ హస్బెండ్ తోటి కొన్ని గొడవల వల్ల విడిపోవడం జరిగింది. ఆ కుక్కడపల్లిలో వండుకుంటూ అంతకు ముందు నుంచి ఆమె పబ్ డాన్సర్లో కింగ్స్ అండ్ క్వీన్స్లో ఆమె పబ్ డాన్సర్గా చేస్తూ ఉన్నది. ఆ పబ్ డాన్సర్గా చేస్తున్న సమయంలోనే ఈ ఆరిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఇక రేణుక, ఫారూక్ ఇద్దరు లంగర్ హౌస్ ఎండి లైన్స్ వద్ద ఉన్న హోటల్ వి గ్రాండ్ గదిలో జూలై 2వ తేదీ రాత్రి చెక్ ఇన్ చేశారు. హోటల్ సీసీ ఫుటేజ్ ప్రకారం వారి గదిలోనే కొంతసేపు గడిపారు. ఆ తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఇక ఫారూక్ బయట ఒక ప్రోగ్రాంకు వెళ్లాల్సి ఉందని చెప్పి రాత్రి హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 12:30 ఆ టైంలో రేణుక తన స్నేహితురాలు సత్యకు వీడియో కాల్ చేసింది. రేపు నా పుట్టినరోజు, నీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పి ఆ గిఫ్ట్ ఏంటో కాదు, నా చావు అని ఆ వీడియో కాల్లో తెలిపినట్లుగా లంగర్ హౌస్ పోలీసులు చెప్పారు. ఇక వీడియో కాల్ పెట్టేసిన కొద్దిసేపటికే రేణుక ఉరివేసుకుంది. ఆ తర్వాత ఫారూక్ ఆమె రూమ్కు వెళ్ళాడు. ఇక రేణుక చనిపోయేదని ఫారూక్ హోటల్ వర్గాలకు తెలిపారు. ఆ తర్వాత 12:46 పోలీసులకు కాల్ వెళ్ళింది. సిఐ తన టీంతో వచ్చి పంచనామా నిర్వహించారు. జరిగింది తెలుసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఆమెగానే సూసైడ్ చేసుకుందని నమ్ముతున్నారు. ఇక ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఫారూక్ను ప్రశ్నిస్తున్నారు.